హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్న లూలు మాల్లో రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఫైర్ స్టోన్ గ్రిల్ అనే మల్టీ కజిన్ రెస్టారెంట్ కమ్ బఫెట్ కి అయితే వచ్చేసామన్నమాట. ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా నంబర్ ఆఫ్ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫైర్ స్టోన్ గ్రిల్ అన్నమాట. రెస్టారెంట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో 150+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా టోటల్ గా రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ థీమ్ కూడా చాలా బాగుంది. రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా, చాలా కొత్తగా అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల డిజర్ట్స్, ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పాప్కార్న్ కౌంటర్. నెక్స్ట్ దాని పక్కన వచ్చేసి చాక్లెట్ అన్నమాట. చాక్లెట్ కేక్ ఉంటుంది కదా, డిఫరెంట్ చాక్లెట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన టైంకి ఇంకా స్టార్ట్ చేయలేదు. రీసెంట్ గా ఇక్కడికి చాలా మంది వెళ్తున్నారని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేయడానికి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కౌంటర్ అన్నమాట. డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైజెస్, వెజ్ ఐటమ్స్ లో ఎన్ని రకాల స్నాక్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా దాని పక్కనే వచ్చేసి డిజర్ట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడంతా కూడా నూడిల్స్, ఇంకా చైనీస్ ఐటమ్స్ ఉంటాయి కదా, చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైవ్ కౌంటర్స్ అన్నమాట. మనకు కావాల్సినవి చెప్తే వాళ్ళు చేసిస్తారు. మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఏది అడిగినా వాళ్ళు చేసిస్తారు. అన్ని కూడా చాలా బాగుంటాయంట. ఇంకా కర్రీస్, స్నాక్స్ లో వచ్చేసి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఉన్నాయి. డిజర్ట్స్ లో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. కేక్స్, కూలింగ్ కేక్స్, ఇంకా పేస్ట్రీస్, పాయసం ఉంటుంది కదా అది, ఇంకా గులాబ్ జామ్స్, మన ఆంధ్ర, తెలంగాణ అన్ని రకాల స్టార్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల ఫుడ్స్ అయితే ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్రూట్స్ లో వాటర్ మెలోన్, పపాయ, పైనాపిల్ ఇవన్నీ ఉన్నాయి. పేస్ట్రీస్ లో అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. పైనాపిల్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ లో ఈ పేస్ట్రీస్, ఇవన్నీ కూడా మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట. ఇక్కడ రాసి ఉంటుంది, మనకి చిన్న బోర్డ్ లా పెట్టుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా క్రీమ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మేము వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. ఆ టైంకి కూడా చాలా మంది క్యూలో అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ మటన్ కర్రీ, ఫిష్ చాలా ఫేమస్ అంట. అంటే చాలా హైజెనిక్ గా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు చేసే వంటలన్నీ కూడా. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే లైవ్ మ్యూజిక్, లైవ్ లో మ్యూజిక్ ప్లే చేస్తారనమాట. మనకి నచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే మనం చెప్తే అది వాళ్ళు ప్లే చేస్తారు. దానికంటూ ఒక స్పెషల్ గా ఒక క్యాబిన్ లా అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా పెద్దది. నేను బఫెట్స్ కి వెళ్ళాను కానీ ఇంత పెద్ద సిట్టింగ్ కెపాసిటీ నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా పెద్ద సిట్టింగ్ కెపాసిటీ ఉంది. రీసెంట్ గా ఓపెన్ చేశారు కాబట్టి చాలా కొత్తగా ఉంది, బాగుంది. ఇంకా ఇక్కడ వెజ్, నాన్ వెజ్ సలాడ్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వెజ్ లో సలాడ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా కర్డ్ రైస్ ఉంది, చాలా ఫ్రెష్ గా అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా వెజ్ లో సూప్స్ ఉన్నాయి. వెజ్ సూప్స్, నాన్ వెజ్ సూప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వెజ్ కర్రీస్ అన్నమాట. పన్నీర్, కాజు, మష్రూమ్ కర్రీ ఉంది. వెజ్ లో కూడా చాలా రకాల కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. కాజు, పన్నీర్ కర్రీ కూడా ఉంది. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. నూడిల్స్ ఉన్నాయి. నూడిల్స్ పక్కనే వెజ్ సూప్స్ కూడా ఉన్నాయి. బర్త్డే పార్టీస్, ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎలా చేసుకునే వాళ్ళైతే ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా వెజ్ లో వెజ్ బిర్యానీ ఉంది, వెజ్ పలావ్ ఉంటుంది కదా, అది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్. ఇక్కడ కనిపించేది బిర్యానీ అన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్ చికెన్ కర్రీ, చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మ్యాంగో ఫిష్ కర్రీ అన్నమాట. చేపల పులుసులో పచ్చి మామిడికాయ వేస్తారు కదా, అది. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది వచ్చేసి ఎగ్ అండ్ మటన్ కర్రీ. ఇది చికెన్ గోంగూర కర్రీ అన్నమాట. అప్పుడే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టారు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫిష్ కర్రీనే వితౌట్ మ్యాంగో అన్నమాట. ఇంకా ఇది సూప్ అన్నమాట, చికెన్ సూపు. చాలా బాగుంది చికెన్ సూప్ అయితే. వాటిలో వేసుకునే క్రంచెస్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రోస్టెడ్ చికెన్ సలాడ్ అన్నమాట. చాలా బాగుంది చూస్తుంటే. ఇంకా మ్యాంగో పికిల్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించేవి ఇది వచ్చేసి మ్యాంగో పికిల్. ఇంకా కారపొళ్ళు ఉంటాయి కదా, మన ఆంధ్ర తెలంగాణ స్టైల్ కారపొళ్ళు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ.
చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి. కాక్టైల్స్ మాక్టైల్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు లైవ్లోనే ప్రిపేర్ చేసిస్తున్నారు అనమాట. మనకు కావాల్సినవి వాళ్ళు లైవ్లో ప్రిపేర్ చేసిస్తున్నారు. ఇంకా పానీపూరి ఉంది. పానీపూరిలో అయితే చాలా రకాలు ఉన్నాయి. నాకైతే ఈ రెస్టారెంట్లో థీమ్ బాగా నచ్చింది. చాలా డీసెంట్గా ఉంది, క్లాస్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పానీపూరి చాట్ అవన్నీ ప్రిపేర్ చేయించుకునే లైవ్ కౌంటర్ అనమాట. పాస్తా ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. వాటన్నిటి నేమ్స్ మనకైతే మెనూ కార్డులో అయితే ఉంటుంది. అవి చూసి అందరూ వచ్చి ప్రిపేర్ చేయించుకుంటున్నారు. పానీపూరి కావాలన్నా, చాట్ కావాలన్నా, పాపడ్స్ ఏమన్నా కావాలన్నా, బెల్పూరి కావాలన్నా, ఇంకా మనం బూరుగు మసాలా తింటాం కదా, అది కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. నాకైతే అదొకటి బాగా నచ్చింది. ఇక్కడ మెనూ కార్డ్ చూసాకే తెలిసింది ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. బఫెట్స్కి వెళ్ళాం కానీ ఇన్ని రకాల ఐటమ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంకా మోమోస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. వాటినైతే అరిటాకులో వేసి అలా పెట్టారనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఓవరాల్గా రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. బఫెట్ అయితే చాలా బాగుంది. ఇది మల్టీ కజిన్ రెస్టారెంట్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాల్స్కి రెడ్ కలర్లో గ్రిల్స్ లా కనపడుతున్నాయి కదా, అవి వాళ్ళ థీమ్ అనమాట. రెడ్ కలర్ లైట్స్తో ఇలా ఇటుకల్లో పెట్టినట్టు పెట్టారు కదా, అది వాళ్ళ థీమ్. చాలా బాగుంది. వీడియోలో కంటే రియల్గా చూస్తే చాలా బాగుంది. అడిగిన వెంటనే వాళ్ళ రెస్పాన్స్ కానీ ఏదైనా లైవ్లో ప్రిపేర్ చేయటం కానీ నాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను లైవ్ మ్యూజిక్ అని చెప్పాను కదా, దీనిపైన ఇక్కడ డ్రింక్స్ అవన్నీ ఇస్తారు, దానిపైన లైవ్ మ్యూజిక్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు, 7 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ 6 కల్లా అందరూ వచ్చేస్తూనే ఉన్నారు, లైన్లో ఉన్నారు బయట. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ పెడతారనమాట. ఈ గ్రిల్స్లో కావాల్సిన ఆర్డర్ చేస్తే వాళ్ళు తెచ్చిస్తారు. ఇంకా వీళ్ళ కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ 2 మెంబర్స్ సీటింగ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. 3 సీటర్స్ ఉంది, 4 సీటర్, 6 సీటర్, 20 సీటర్స్ వరకు కూడా ఉంది. అంటే చిన్న బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా సెలబ్రేట్ చేసుకోవటానికి అయితే చాలా బాగుందనమాట. పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. అందరూ తినే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఒక బుడ్డోడు, వాడైతే ఆ బాబు అయితే అన్నీ లైవ్లో ఆర్డర్ తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, మొబైల్ చూస్తున్నాడు, తింటున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బాబు ఫుడ్నైతే. ఫైనల్గా రెస్టారెంట్ అయితే చాలా క్లాస్గా ఉంది, డీసెంట్గా ఉంది, బాగుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా చేసుకోవటానికి బాగుంటుందని చెప్పా కదా. ఇక్కడ చిన్న డయాస్లా ఉంది, స్టేజ్లా ఉంది. దాని మీద ఇలా చాలా మంది కూర్చోవడానికి సిట్టింగ్కి ఉందన్నమాట. ఒక 20 చైర్స్ వరకు ఉన్నాయి. ఇదైతే పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్స్, చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా చేసుకోవటానికి బాగుంటుంది. ఇక్కడ గ్రిల్ థీమ్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటుకల్లో రెడ్ లైట్, అంటే మంటలా వస్తుంది, గ్రిల్లా వస్తుంది, చాలా బాగుంది. ఇంకా రౌండ్ సీటింగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఓవరాల్గా రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ ఉంటాయంట, చాలా బాగుంటుందంట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన వచ్చేసి ఈ రెస్టారెంట్ మేనేజర్ అనమాట. తన పేరు పూనము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఈ రెస్టారెంట్లో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, టైమింగ్స్ ఏంటి, వెజ్లో నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, వీళ్ళు ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, వాటన్నిటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా లూలు మాల్కి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, ట్రై చేయండి. ఈ ఫైర్ స్టోన్ గ్రిల్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, అంటే చాలా క్లాస్గా డీసెంట్గా ఉంది. సిట్టింగ్ కెపాసిటీ చాలా బాగుంది, ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ రెస్టారెంట్ థీమ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.